నమస్కారం. మన అందరికీ రామాయణం గురించి తెలుసు. కాని రామాయణం కేవలం ఒక కథ కాదు, అది ఒక జీవన మార్గదర్శి. ముఖ్యంగా శ్రీరాముడి జీవితం మనకు మేనేజ్మెంట్ పాఠాలు, విలువలు, క్రమశిక్షణ, బాధ్యతల గురించి గొప్ప సందేశాన్నిస్తుంది. పట్టాభిషేకం జరగబోయే సమయంలో ఒక్కసారిగా అడవికి వెళ్లమని తండ్రి చెప్పగానే రాముడు ఏమాత్రం తడబడకుండా ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ నిర్ణయం వెనక ఉన్న గొప్పతనమేమిటి? నేటి కాలంలో మనం దాని నుండి ఏమి నేర్చుకోవాలి? ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. అయోధ్యలో పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. రాజ్యం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. కాని ఆ సమయంలో కైకేయి కోరిన 2 వరాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. దశరథ మహారాజు తీవ్ర మనస్తాపంలో పడిపోయారు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కుమారుడిని అడవికి పంపాల్సిన పరిస్థితి వచ్చింది. రాముడు తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు దశరథుడు మాటకూడా చెప్పలేక మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో కైకేయి ద్వారా నిజం తెలుసుకున్నాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి అని. ఇక్కడే అసలు గొప్పతనం మొదలవుతోంది. రాముడు ఒక్కసారి కూడా నేను ఏం తప్పు చేశాను అని అడగలేదు. నాకు రాజ్యం కావాలి అని పట్టుబట్టలేదు. ప్రశ్నించని విధేయతతో నిర్ణయాన్ని అంగీకరించాడు. ఇది అంధవిధేయత కాదు, ఇది విలువలమీద ఉన్న నమ్మకం. రాజ్యం వస్తుందంటే పొంగిపోలేదు, అడవికి వెళ్లాలంటే కృంగిపోలేదు. రెండింటినీ సమానంగా స్వీకరించాడు. ఈ స్థితిని స్థితప్రజ్ఞత అంటారు. మన జీవితంలో చిన్న చిన్న మార్పులకే మనం కలత చెందుతాం. కాని రాముడు జీవితంలో వచ్చిన అతిపెద్ద మార్పుని కూడా చిరునవ్వుతో స్వీకరించాడు. అత్యంత ముఖ్యమైన విషయం తండ్రి గౌరవం. తన తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అనేది రాముడి ప్రధాన లక్ష్యం. నాన్నగారి ప్రతిష్ఠ కాపాడటం నా బాధ్యత అని భావించాడు. కొడుకుగా తన కర్తవ్యాన్ని ముందుగా ఉంచాడు. ఇప్పుడు మన కాలానికి వస్తే ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులతో వాదనలు, విభేదాలు జరుగుతున్నాయి. నాకు నా ఇష్టం అనే భావన ఎక్కువైపోయింది. కాని రాముడు మనకు చెబుతున్నదేమిటంటే హక్కుల కంటే బాధ్యత ముఖ్యమని. మనం ఎప్పుడూ నాకది కావాలి, ఇది కావాలి అని ఆలోచిస్తాం. కాని నా బాధ్యత ఏమిటి అని ఎంతమంది ఆలోచిస్తున్నాం? బాధ్యతను ముందుగా ఉంచితేనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఇచ్చిన మాటమీద నిలబడడం ఇది ఒక గొప్ప లక్షణం. క్రమశిక్షణ లేకుండా విజయం సాధ్యం కాదు. రాముడు ఇచ్చిన మాటకోసం సుఖసౌకర్యాలన్నీ వదిలాడు. అందుకే ఆయన సాధారణ రాజు కాదు, మర్యాద పురుషోత్తముడయ్యాడు. ఒకవేళ అయోధ్యలోనే రాజుగా ఉండి ఉంటే ఆయన కేవలం ఒక మంచి రాజుగానే మిగిలిపోయేవారు. కాని కష్టాలను స్వీకరించి విలువలను కాపాడటం వల్ల ఆయన చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, మనకు నచ్చని పరిస్థితులు ఎదురవుతాయి. కాని అది మన బాధ్యత అయితే వెనకడుగు వెయ్యకూడదు. కష్టాలను ఎదుర్కొన్న ధైర్యం, విలువలను కాపాడే నిబద్ధత, మాట నిలబెట్టుకునే క్రమశిక్షణ ఇవే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. రాముడు అడవికి వెళ్లబట్టే రాముడయ్యాడు. మనము మన జీవితంలో వచ్చిన పరీక్షలను ధైర్యంగా స్వీకరిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలం. ధన్యవాదాలు.